హోటల్స్ కి సంబంధించి గతంలో కూడా ఒక ప్రపోజల్ ఉండేది సార్. అంటే రేటు పట్టిక అనేది ఏ కంపెనీ మంచి కంపెనీని కొన్ని హెల్ప్ చేసుకొని ఎవరు తక్కువకి భక్తులకి ఇవ్వగలుగుతారో వాళ్ళకి కోట్ చేయడానికి ఇస్తామని చెప్పి ఒక అప్పుట్లో ఉండేది సార్. ఆ విధంగా ఏదైనా చూస్తే బాగుంటుంది. తక్కువ అంటే మనకి అన్ని పాలసీలు కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసిన తర్వాత బెస్ట్ పాలసీ ఏంటంటే కొంచెం పేరున్న వాళ్ళని తీసుకొచ్చి 2 రకాల క్యాంటీన్లు ఉన్నాయి ఇక్కడ. జనతా క్యాంటీన్ ఒకటి ఉంది, తర్వాత బిగ్ క్యాంటీన్ అనే కాన్సెప్ట్ ఉంది. సో బిగ్ క్యాంటీన్, జనతా క్యాంటీన్ రెండింటికి కూడా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి. తమ బ్రాండ్ గురించి ఒక భయం ఉన్నవాళ్ళు కావాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి చేయగలిగే వాళ్ళు కావాలి. దీంట్లో ఇందాక చెప్పినట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా త్వరగా డిస్కస్ చేసి బోర్డులో నిర్ణయం చేయడం జరిగింది. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. అవన్నీ మేము చేస్తున్నాం కదా, మనం ఆల్రెడీ అన్నప్రసాదంలో చేస్తున్నాము. అది కాకుండా వేరే కొత్త వెరైటీ ఫుడ్ కావాలి అలాంటివి అన్నప్పుడు ఈ ప్రైవేట్ రెస్టారెంట్స్ కి వెళ్తారు. చెప్పండి సార్. గతంలో జిఆర్ మఠాలకు మాత్రమే టీటీడీ ఆర్థిక సాయం నిర్వహణకి ఇచ్చేది. ఈసారి మీరు మఠానికి సంబంధించినటువంటి సాంప్రదాయ పాఠశాలకు 2 కోట్లు ఇలాంటి మఠాలు ఏదైనా ఫండింగ్ చేసే టీటీ రాష్ట్రం ఉందా? ఇది మఠానికి ఇచ్చింది కాదు, ఒక పర్టికులర్ సాంప్రదాయ పాఠశాల అంటే మఠానికి ఒకేసారి 2 కోట్లు ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 2 years అనేది పాత రిజల్యూషన్. ప్రస్తుతానికి అయితే మేము ఈ రోజు అప్రూవ్ చేసింది ఈసారి ఇవ్వడానికి నిర్ణయం చేసాము. భవిష్యత్తులో ఏం చేయాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. లీజు రద్దు చేయడం అనేది మన పరిధిలోది కాదు, అది స్టేట్ గవర్నమెంట్ పరిధి కదా. మనము తీర్మానం చేసి పంపించాము, స్టేట్ గవర్నమెంట్ లో అది దాన్ని పరిశీలిస్తున్నారు. మీరు నిన్న విజన్ 2047 చెప్పారు. దాంట్లో మెయిన్ అనే కీలక అంశాలు మన టీటీడీ డెవలప్మెంట్ కి సంబంధించి ముఖ్యమైన నేను చెప్పేసాను కదా, అది మళ్ళీ ఇవాళ టెంపుల్ సరౌండింగ్ లేకపోతే భక్తులకు వచ్చే దీనికి సంబంధించి అంటే మీరు టీటీడీ కొండపైన భక్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు భవిష్యత్తులో 47కి మనం ఏ విధంగా చేయగలగాలన్నారు. అంటే ఇవాళ బోర్డు నిర్ణయాల గురించి మాట్లాడితే బెటర్. ఇది నాది కాదు కదా, బోర్డు డిస్కషన్. బోర్డులో జరిగే నిర్ణయాల మీద ఏమన్నా అడిగితే బాగుంటుంది. దాని గురించి బోర్డులో ఇది ఆల్రెడీ నా లాస్ట్ బోర్డులో అయిపోయింది. బ్రాడ్గా ఏంటంటే పిల్గ్రిమ్స్ అంటే భక్తులకి ఇబ్బంది లేకుండా కాలినడక మార్గాలు కానీ, పార్కింగ్లు కానీ, లేకపోతే అనేక రకమైన ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి కొంచెం టైం పట్టేవి, నిన్న చెప్పాను నేను. మీరు రాశారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద తెలిసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. కమిటీ రిపోర్ట్ వచ్చింది. కమిటీ రిపోర్ట్ డిస్కస్ చేయాలి బోర్డులో డిస్కషన్ అయిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవాలి. డిపాజిట్లు ఉంటాయి, 1000 కోట్లలోనే ఉంటాయి. ఎందుకంటే మనం అన్ని టెంపుల్స్ కి బయటకు తీసుకెళ్లి లడ్డూలు అమ్ముతున్నాం. 400 లడ్డూలు భక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే 1కి 3 మన బూందీ కోట్లు ఏర్పాటు చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మాత్రం ఆధార్ కార్డు ఉంటే కేవలం 2 లడ్డూలు ఇవ్వడం అనేది మనం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. భక్తుల నుంచి ఆ వైపు కొంచెం ఎక్కువగా